నువ్వు దేనికోసమయ్యా అంటే ఆ లక్ష్మీదేవి ఆ అమ్మవారిని నాకు కుమార్తెగా జన్మించేటట్టుగా నాకు అనుగ్రహించు స్వామి అని చెప్పేసి గరుత్మంతుడు వారు ఒకసారి శ్రీమన్నారాయణమూర్తిని వైకుంఠంలో అడుగుతాట. మరి స్వామికి అనేక వాహనాలు ఉంటాయి, మరి అన్నిట్లలోకెల్లా స్వామికి ఇష్టమైనటువంటి వాహనం గరుడ వాహనం. అందుకే మీరు తిరుమలలో చూడండి అన్ని సేవలు జరుగుతాయి, కానీ గరుడ సేవకి చాలా విశేషం. దగ్గరగా 7 నుంచి 8 లక్షల మంది పైన ఆ రోజు బ్రహ్మోత్సవాల్లో ఉంటారు. దానికి కారణం అదే గరుడ సేవ. గరుడ వాహనం అంటే స్వామికి ఇష్టం అన్నమాట. అలాంటి ఆ గరుడ వాహనం ఆ గరుత్మంతుడు ఎప్పుడైతే స్వామివారిని అడిగాడో, ఓహో నువ్వు చాలా విశేషమైన కోరిక కోరావు, మరి నేను నీ యొక్క కోరికను నిర్వహిస్తానని చెప్పేసి తన యొక్క శ్రీదేవి భూదేవి ఇద్దరిలో భూదేవికి చెప్తాడన్నమాట. రాబోయేటటువంటి కలియుగం మరి మానవులు అనేక కష్టాలు అనుభవిస్తూ ఉంటారు. మరి వేదాలు పురాణాలు ఇవన్నీ కూడా వాళ్ళు చదవలేరు కనుక వేద సారాన్నంతటిని సంక్షిప్తంగా నువ్వు ప్రచారం చెయ్యి అని చెప్పేసి అమ్మవారిని భూదేవిని ఆయన చెప్పడం జరుగుతుంది. మరి ఆ భూదేవి సరే స్వామి ఆజ్ఞ అని చెప్పేసి ఆ భూదేవి కలియుగంలో అవతరిస్తుందన్నమాట. ఆ అవతారం ఎవరో కాదు, మన గోదాదేవి ఉంది. ఆవిడ అయోనిజ అంటే ఆవిడకి గర్భం ద్వారా భూమిలోకి వచ్చేటటువంటి అవసరం లేకుండా భూమిలోంచి మన సీతమ్మ ఏ విధంగా అయితే వచ్చిందో అదే విధంగా ఈ యొక్క గోదాదేవి కూడా ఈ యొక్క భూమిలోంచి దొరుకుతుంది. శ్రీవిల్లిపుత్తూరు అనేటటువంటిది అక్కడ ఆయన జన్మిస్తాడనమాట. మరి ఆ పట్టణాదుడు అనేటటువంటి వాడు ఆయన యొక్క వృత్తి ఏమిటంటే వ్యవసాయం. మరి ఆ వ్యవసాయం చేసుకుంటూ ఆ దగ్గర ఉన్నటువంటి పెరుమాళ్ళు ఆ దేవాలయం పక్కన ఉన్నటువంటి శ్రీవిల్లిపుత్తూరులో ఉన్నటువంటి ఆ దేవాలయానికి వెళ్ళి రోజు తులసి మాలను ఇస్తూ ఉంటాడు. అక్కడ పూజ చేసే అర్చక స్వామి వచ్చేటటువంటి సమయానికి ఆ యొక్క తులసి మాలను ఇస్తూ ఉంటాడు. మరి ఒకసారి ఆ తులసి మాలల కోసం అని చెప్పేసి ఆ భూమి దున్నుతూ ఉండగా ఒక పెట్టె కనిపిస్తుంది అన్నమాట. ఆ పెట్టెలో ఏమిటి పెట్టె అని చెప్పేసి తెరిచి ఉండగా ఆ పెట్టెలో ఒక అందమైన దివ్య తేజవంతమైనటువంటి బాలిక ఒక ఆమె ప్రత్యక్షం అవుతుంది అన్నమాట. మరి ఆ బాలికలు ఆ పట్టణాదులు అనేటటువంటి వాడు నాకు ఇది ఆ అమ్మాయికి గోదా అని చెప్పేసి పెడతారు. మరి ఆ గోదాదేవి నిరంతరం కూడా స్వామిని సేవిస్తూ ఉంటుంది. స్వామిని సేవించి ఈ యొక్క 30 పాటలు తిరుప్పావయం మనం కీర్తిస్తూ ఉంటాం కదా, అది అలాంటి 30 పాటలను పాడి మనకి భోగి పండుగ రోజున స్వామిలో ఐక్యం అవుతుంది అన్నమాట. మరి మన దేవాలయంలో కూడా 14వ తేదీ రంగనాథ స్వామి కళ్యాణం ఉంటుంది, గోదాదేవి రంగనాథ స్వామి కళ్యాణం ఉంటుంది. మరి ఆ రకంగా గోదాదేవి శ్రీమన్నారాయణమూర్తిలో ఐక్యమైనటువంటి రోజు భోగి, అంటే భగవంతుడితో అమ్మ చేరినటువంటి రోజు వైభోగం. కాబట్టి ఆ రకంగా భోగి పండుగ అనేటటువంటిది వచ్చిందనమాట. మరి ఈ నెల రోజులు కూడా మనం ఈ యొక్క ధనుర్మాసంలో అమ్మవారిని స్వామివారిని కీర్తిస్తూ ఉంటాం. మరి ఇప్పుడు మరి కొద్దిసేపట్లో ఈ యొక్క పుష్పాభిషేకం కార్యక్రమం ప్రారంభమవుతున్నది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఆయన పంపించడం ఒక నిమిషం జై శ్రీరామ్. జై 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 శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. దీపావళి రావట్లేదు.
జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. జై గోదా మాతాకి. విగ్రహాయ నమః. ఓం నారాయణ నమః. ఓం శ్రీరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీరంగగర్భాభ్యాం నమః. సతే సురేంద్రాభ్యాం నమః. ఉత్తిష్టంతో భూతవిజాజాః ఏతే భూమికాః. ఏతే భూర్భక్తఖండే మేరో దక్షిణ శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే శ్రీరంగాత్రే ఉత్తరప్రదేశే కృష్ణా గోదావరియోర్మధ్యప్రదేశే సమస్త భగవద్భగవతాచార్య సన్నిధౌ వర్తిన్ వర్తమానేన వహారిక చాంద్రమాయన సస్యశ్రమామధ్యే శ్రీ విశ్వావస్నామ సంవత్సరే దక్షిణాయనే మంత్రోత్ పుష్యమాసే బహుళపక్షే ప్రతిపద్వాసరే భానువాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకర్ణాయ మంగళవిశేషణ విశిష్యాయాం శుభకేళోస్య గోత్రోద్వస్యానాం ఫలపురుషార్థసిద్ధ్యర్థం శ్రీ గోదాదేవి దేవతాభ్యో నమః. సాయంకాల సమయేన పుష్పాభిషేకం పూజాం కరిష్యే. జాయామి ధ్యానం సమర్పయామి. ఓం జాయామి ధ్యానం సమర్పయామి. ఆవాహయామి. ఆసనం సమర్పయామి. పాదయోః అర్ఘ్యం సమర్పయామి. అగ్నయోః అర్ఘ్యం సమర్పయామి. ఉపయోగజ్ఞానం సర్వం జ్యోతిష్కృతాభ్యో దేవతాభ్యో నమః. ఓం నమో వెంకటేశాయ. రావాలి అక్కడ కూర్చోవద్దు. పక్కకి పూర్తిగా పక్కకి రావద్దు. అమ్మ మాట్లాడద్దమ్మా ఎవరు కూడా. సంజయ్ గారు చెప్పరా మీరు? ఒకసారి వీడియో తీసి వెళ్ళిపోతాము. దారిలో కూర్చోవద్దని చెప్పండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గజానన పద్మార్కం గజాననమహర్నిశౌ అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం రాజానుబాహుం అరవిందననాయతాక్షౌ రామౌ నిశాచర వినాశకరౌ నమామి వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన. వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. నీలాతుంగస్థరగిరితటీ శుద్ధముద్భోజ్య కృష్ణం పారాజ్యం సంశ్రుతి సదశిర సిద్ధమజ్జాపయంతి. సోచ్చిష్టాయాం స్వజలిగణితం యాబలాకృచ్ఛభుంతే. గోదా తస్మై నమైదమిదం భూయ ఏవాస్తు భూయ. ஆண்டாள் திருவடிகளே சரணம். ఓం నమో వెంకటేశాయ. భక్తమహాశయులారా, మనం ఈరోజు అన్నమాచార్య సంకీర్తనలు మన కోదండ సీతారామాలయం
శాంతినగర్ ఖమ్మం ముందు చక్కగా ఏర్పాటు చేసుకుంటున్నాము. అన్నమాచార్య సంకీర్తనలు అనగానే మనకు తాళ్ళపాక అన్నమాచార్యుల వారు గుర్తొస్తారు. వారు 32,000 సంకీర్తనలు మనకు రచించి మన భక్తలోకానికి అందించారు. వాటిలో 12,000 శ్లోకాలు మాత్రమే మనకు అందుబాటులో ఉన్నవి. ఆ కీర్తనలు మనకు అందుబాటులో ఉన్నవి. అన్నమాచార్య కీర్తనలు ప్రతి ఒక్కరి నోట ప్రతి ఒక్కరు వింటూ ఉంటారు, ఆలపిస్తుంటాం. అలాంటి అన్నమాచార్య సంకీర్తనలు మనం ఆసక్తిగా వింటుంటాం. మనం తిరుపతికి వెళ్ళినప్పుడు తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుందామని ట్రైన్లో వెళ్తుంటే ఎదురుగా కొండ కనిపిస్తుంది, పర్వతం, పెద్ద పర్వతం. ఆ స్వామివారిని అక్కడి నుంచి మనం తలుచుకుంటాం. ఆ స్వామివారు ఎలా ఉన్నారు ఏంటి అని తలుచుకునే విధానంలో కొండలలో నెలకొన్న కోనేటి రాయవాడు అనే సంకీర్తనతో మనం సంకీర్తగానం చేసుకున్నాం. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వరములు గుప్పెడు గుప్పెడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వరములు గుప్పెడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. ఇమ్మన్నాడు ఇచ్చినవాడు, కుమ్మరదాసుడైన కుమరటి నమ్మి రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు, ఎప్పుడు చేసిన ఎత్తి కొండనా చెక్కున బట్టి రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వరములు చూపెడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. వేడుకతో అనంతాళ్ళు వారికి ఉచ్చిలి వెట్టికి మన్ను మోచిన వారు, అచ్చపు వేడుకతో అనంతాళ్ళు వారికి ఉచ్చిలి వెట్టికి మన్ను మోచిన వారు, మచ్చిక దొరక తిరుగటి రాయడువాడు, కొండలములు చూపెడువాడు, కొండకు రప్పించినవాడు, కంచిలో ఉండ తిరుగచ్చినంది మీద కరుణించి కాలవరకు నరులను మంచివాడై కరుణ పాలించినవాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. భక్తమాసేలారా, మనం తిరుమల కొండ అనగానే వెంకటేశ్వర స్వామి మన కళ్ళ నిండా కనిపిస్తూ ఉంటారు. ఆ స్వామి వారిని మనం తిరుమలకి వెళ్ళినప్పుడు కళ్ళు మూసుకొని ఒక క్షణంలో అలా స్వామివారి దర్శనం చేసుకున్నట్టు చేసుకొని ఫోటో తీసుకుంటాం. స్వామివారి కొండ చాలా విచిత్రమైన కొండ. ఆ స్వామివారి కొండను మనం తెలుసుకుంటూ ఉంటే ఆ కొండ మీద అనేకమైన విశేషాలు జరుగుతుంటాయి. ఆ శ్రీహరి నివసించే కొండ, ఆ కొండను పూడుతున్నారు స్వామివారు. అదిగో అల్లదిగో శ్రీహరివాసం అనే సంకీర్తనలో చక్కగా వినండి. సకల సంపద రూపమదివో
భావింప సకల సంపద రూప భావనములకెల్ల భావనమయము అదివో 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 అల్లదివో శ్రీ హరిదాసము అదివో అల్లదివో శ్రీ హరిదాసము అదివో అల్లదివో శ్రీ హరిదాసము హరివేల శేషుల కడగలమయము అదివో అల్లదివో శ్రీ హరిదాసము హరివేల శేషుల కడగలమయము అదివో అల్లదివో శ్రీ హరిదాసము శ్రీ హరిదాసము శ్రీ హరిదాసము వెంకటాచలమగిలో నదము అదివో బ్రహ్మాదుల కపూపము అది వెంకటాచలమగిలో నదము అదివో బ్రహ్మాదుల కపూపము అదివో నిత్య నివాసమఖిల రులకు అది చూడు అది మోపుడు అది చూడది మోపుడానందమయము అదివో అల్లదివో శ్రీ హరిదాసము పదివేల శేషుల కరగలమయము అదివో అల్లదివో శ్రీ హరిదాసము శ్రీ హరిదాసము శ్రీ హరిదాసము వెంకటనల్లదివో శేషాచలము ఎంగినున్నదే రూపమదిగో ఆనములకుండ ఆమరణమయము అదివో అల్లదివో శ్రీ హరిదాసము పదివేల శేషుల కడగలమయము అదిగానో గిరివాదనము వెంకటేశనమో గిరివాదనము వెంకటేశనమో గిరివాదనము గిరివాదనము వెంకటేశనమో గిరివాదనము వెంకటేశనమో గిరివాదనము వేడుకొండలవాడ గోవిందా గట్టిగా చెప్పాలి గోవిందా. మనం తిరుమలకి వెళ్ళినప్పుడు గోవింద నామాలతో కొండంతా కూడా మారుమరుగుతుంటుంది. ఆ స్వామివారి కొండకి వెళ్ళినప్పుడు గోవింద అని భక్తులు ఎవరు ఉంటారా? గోవింద అనగానే మనం ఒక్కసారిగా గోవింద అంటే మన పాపములు అన్ని కూడా పరాబట్లు అయిపోతాయి. గోవింద మన కొండ మీద ఇలా నామస్మరణ చేయడమే కాదు, మన ఇళ్లలో కూడా ఎటువంటి మనకు చదవడం రాకపోయినా శ్రవణం ఉంటుంటాం కాబట్టి మనం శ్లోకాలను కానీ పెద్ద పెద్ద కీర్తనలు కానీ పాడలేకపోయి సింపుల్గా గోవిందనామాలు మీకు అందరికీ కార్డు ఇచ్చాము.
ఆ కార్డులలో గోవింద గోవింద అని ఉంటుంది. ఆ గోవింద నామాలు స్మరిస్తే సరిపోతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఈ మధ్య 108 రూపాయలకు ఒక గోవింద నామాల 10,800 ఉండే గోవింద నామాల పుస్తకాన్ని మనకి ఇస్తుంది. అలాంటివి ఒక 10 పుస్తకాలు రాసిన వారికి ఒకే వ్యక్తి తిరుమలలో బ్రేక్ దర్శనం కల్పిస్తున్నారు. మీకు తెలుసా అండి? చాలా మందికి అదే ఒక పుస్తకంలో 10,000 ఉంటాయి. అట్లా రాసి ఆ పుస్తకాలు 10 పుస్తకాలు రాసిన వాళ్ళకి మనకు గోవింద నామాలు రాసిన వారికి బ్రేక్ దర్శనం కల్పిస్తున్నారు. చక్కగా మనం గోవింద నామాలతో తరిద్దాం. అట్లాగే ఈరోజు మనం పుష్పాభిషేకం, నానావిధ పుష్పాలు అని అనేక రకాల పుష్పాలు మన సృష్టిలో భగవంతుడి కోసమే సమర్పించబడుతున్నాయి. ఇలాంటి పుష్పాలన్నీ కూడా ఆ భగవంతుడికి మనం సమర్పించిన తర్వాత వాటిని ఆ స్వామి ఈ లోకంలో పుష్పాలన్నీ కూడా ఈ లోకంలో అన్నిటినీ నివేదించాము. కాబట్టి భావములోన బాహ్యమునందును భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువావు మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువావు మనసా భావములోన బాహ్యమునందును అఖిల దేవతలు హరి అవతారములే అఖిల దేవతలు హరిలోనివే బ్రహ్మాండంబులు హరి అవతారములే అఖిల దేవతలు హరిలోనివే బ్రహ్మా అన్ని మంత్రములు హరినామములు అన్ని మంత్రములు హరి 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 అనవో మనసా హరి 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 అనవో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవింద హరి కలువావో మనసా భావములోన బాహ్యమునందును విష్ణుని మహిమలే విహిత కర్మములు విష్ణుని మహిమలే విహిత కర్మములు విష్ణుని పొగడే వేదంబులు విష్ణుడొక్కడే విశ్వకరాత్ముడు విష్ణుడొక్కడే విశ్వకరాత్ముడు విష్ణు విష్ణు అచ్యుతుడితడే ఆది అనంత్యము అచ్యుతుడితడే ఆది అనంత్యము అచ్యుతుడే అసురాత్ముడు అచ్యుతుడితడే ఆది అనంత్యము అచ్యుతుడే అసురాత్ముడు అచ్యుతుడు శ్రీ వెంకటాద్రినిదానిదే అచ్యుతుడు శ్రీ వెంకటాద్రినిదానిదే అచ్యుత అచ్యుత శరణనవో మనసా అచ్యుత అచ్యుత శరణనవో మనసా గోవింద గోవింద
అని కొలువలో అనుభావములోన భావములోన భావములోన భాగ్యమునందును అమ్మవారు ఇక్కడ చక్కగా వేయించేసి ఉందండి గోలమ్మవారు. అట్లాగే వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో తల్లి లక్ష్మీదేవి పద్మావతి అమ్మవారు సమయంలో చక్కగా వేయించేసి ఉంటారు. ఆ అమ్మవారిని చూస్తూ ఉంటే మనకు చక్కగా మనకి ఎంతసేపు చూడాలన్నా చూస్తూ అలా ఉండిపోవాలనిపిస్తుంది. అట్లాగే ఆ అమ్మవారిని చూస్తున్నప్పుడు మనకు అలా అనిపిస్తుంటుంది. ఇవి చూడండి, ఇవి ఎలా అందంగా ఉందో, ఇవి చాలా అందంగా ఉంది కదా. ఇలాంటి అందం ఉండే అమ్మాయి మా కోడలు వస్తే బాగుంటుంది కొంతమంది, అంతే కదమ్మా. అలాగే ఆ అందం ఉంది కాబట్టి ఆమె మెడలో చాలా ఆభరణాలు ఉంటాయి. అలాంటి ఆభరణాలు ఉండే కోడలు మా ఇంటికి వస్తే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను కదా. అట్లాగే మీ చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడున్నది పతి కూడి కుడుకనాచారి. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడున్నది పతి చూడి కుడుకనాచారి. శోభాని 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 శోభాని. ఏడో తీస్తా అటు కూర్చో, ఖాళీ రమారావు పక్కన కూర్చో. ఏ తాతయ్య బయట కూర్చో. మహాలక్ష్మియట సింగారాల దేవరుడు, రాముని తల్లియట జగదనాల దేవరుడు. చూడి కుడుకనాచారి. పూజరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడున్నది పతి చూడి కుడుకనాచారి. గంభీరాల దేవరుడు అలకలోకనాదయత జయమని జలజని వాసియత జలగన దేవరుడు జలజని వాసియత జలగన దేవరుడు అయిపోయింది వెనకాల తీసేస్తా తీసా ఆడాలి వెనకాల అమరవందికయత అటే మహిమయే నరుడు, అమృతము చుట్టమట ఆనందాల దేవరుడు. అమరవందికయత అటే మహిమయే నరుడు, అమృతము చుట్టమట ఆనందాల దేవరుడు. సమికోసి వెంకటేశుగాడు వచ్చి పెళ్ళాడు, సమికోసి వెంకటేశుగాడు వచ్చి పెళ్ళాడి కొమెల భయసుందరి
రామ 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 జయ రామ 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 జయ రామ 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 దశరథ నందన రామ 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 శరద నందన రామ 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 దశరథ నందన రామ 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 దశరథ నందన రామ 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 దశముఖ మర్దన 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 రామ 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 జయ రామ 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 జయ రామ 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 పశుపతి నందన రామ 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 పతి నందన రామ 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 పశుపతి రంజన రామ 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 పశుపతి రంజన రామ 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 పాప విమోచన 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 రామ 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 జయ రామ 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 జయ రామ 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 అనాథ రక్షక 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 రామ 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 ఆపద్ బాంధవ 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 రామ 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 జయ రామ 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 జయ రామ 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 మైథిలి రంజన 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 రామ 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 మారుతి వందిత రామ 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 మారుతి వందిత రామ 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 జయ రామ 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 జయ రామ 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 జయ రామ 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 దయచేసి మాట్లాడకుండా అక్కడ అర్చక స్వాములు చేసే స్వామివారి ఎవరి ప్లేస్లో వాళ్ళే కూర్చోవాలి. ఇక్కడ వాళ్ళు చెప్పినప్పుడు అది స్వామివారి యొక్క పువ్వుల యొక్క పల్ల చేసుకోవాలి. మాట్లాడకుండా చేసుకుంటేనే మౌనంగా బాగుంటుంది. మనం ఇక్కడ మీకు సంగీతం కావాలన్నప్పుడు ఒక పాట వినిపిస్తూ ఉంటాం, నిశ్శబ్దంగా పుష్పాభిషేకం చేసుకోవచ్చు. గోవిందా స్నానం లేపనంత కుసుమ నాలంకృతామూర్త నావానేకా సమర ప్రతి పురుష యా సంసుతాదాన శ్రీ పుల్లమండలం శ్రీకాంత్ స్వప్న దంపతులు అండి. వారితోటి ఈ కార్యక్రమం మనం మొదలు పెట్టుకుందాం. జయ శ్రీమన్నారాయణ. గ్రహాలు మీరు అందరికీ వస్తాయి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. శ్రీరామ జయ రామ జయ శ్రీరామ జయ రామ
శ్రీరామ జయ రామ జానకి రామ శ్రీరామ జయ రామ జానకి రామ అందరూ నామ చెప్తూ తిరగండి ఓ రామ జయ రామ లైన్ లైన్ ఏమండి లైన్ ఆగండమ్మా ఆగండి ఎవరికి అంత అయిపోతుంది మీరు జరగాలండి ఎనికి పోవాలి కొంచెం ఎనికి పోండి కొంచెం ఎనికి పోండి ఓకే శ్రీరామ జయ రామ జయ జయ శ్రీరామ జయ రామ జయ జయ ఓ రామ ఓ శ్రీరామ జయ రామ జయ జయ 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 ఓ రామ ఓ రామ ఓ రామ
అమ్మయ్య మన పూజ అయిపోయింది. మనం పూలు వేసాము అమ్మవారి దగ్గర. వెళ్ళిపోదాం అనుకోవద్దు. దయచేసి నిశ్శబ్దంగా కూర్చోవాలి. ఇంకా సమయం ఉంది, ఇంకా పూజ ఉంది. అసలు పూజ చేయాలి. మీరు వేసిన పూజ పుష్పాలక్కడ వేయగానే సరిపోదు. కూర్చోండి నిశ్శబ్దంగా. ముందుగా ఇప్పుడు ప్లేస్ ఖాళీ అయింది కదా, మీరు కూర్చోండి నిశ్శబ్దంగా. మహిళలందరూ కూర్చోండి అమ్మా. దయచేసి కూర్చోవాలి. పూజ అయిపోయినప్పుడు పుష్పయాగంలో పూజ జరుగుతుంది. కూర్చోండి. పుష్పయాగంలో పూజ జరుగుతుంది. దయచేసి కూర్చోవాలి. ఏడుగుండవాడ వెంకటరమణ ఈ లోపల నిశ్శబ్దంగా కూర్చుంటే పిడికిట తలంబరాల పెళ్లి కూతురు పాట వస్తుంది. మీరు కూర్చుంటేనే పాడతాం, లేదంటే మేము కూడా మైకులు నడిపిస్తూ వెళ్ళిపోతాం. మీకోసం ఎంత గౌరవంగా కార్యక్రమాలు ఇస్తున్నాం. దయచేసి కూర్చోండి. ఇంత గౌరవంగా కార్యక్రమాలు ఇస్తున్నాము. దయచేసి కూర్చోవాలి. పిడికిట తలంబరాల పెళ్లికూతురు సంకీర్తన ఇప్పుడు ఆరంభించుకుంటుంది. ఎవరు మాట్లాడద్దు. దయచేసి కూర్చోవాలి. మహిళా పనులు కూర్చోవాలి. ఇంకెంతకంటే ఎక్కువ చెప్పలేము. కూర్చోవలసిందిగా కోరుతున్నా. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు ఎంత పెడమరలి నవ్వే నీ పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు ఎంత పెడమరలి నవ్వే నీ పెళ్లి కూతురు. ఏమీ తెలియనోడితో పోయించకూడదు, ఏమీ తెలియనోడితో ఏమీ రానోడితో చేయించకూడదు. కూర్చోకో, ఆడికి ఏం తెలుసా? ఇది
ఎప్పుడే పెళ్లి కూతురు అప్పుడే పెళ్లి కూతురు గడగడవేసేందిరో పెళ్లి కూతురు పిడికి పదవంతాల పెళ్లి కూతురు అంతగడమరలి నప్పేని పెళ్లి కూతురు నిధానమైన పెళ్లి కూతురు గట్టిగా వెంకటపతి గోవింద మీ స్థానంలో మీరు కూర్చోండి. ఏడుగుడివాడ వెంకటరమణ గోవింద గోవింద ఉన్నారు. దయచేసి వెళ్ళాలనుకునే వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవచ్చు. మధ్యలో నిలబడుతుంటే బాగుంది. మధ్యలో కూర్చోవాలి, నిలబడుకోండి. మధ్యలో నిలబడద్దు. ఓం నమో వెంకటేశ్వర గోవింద గోవింద. మనం చేసేటటువంటి పూజలన్నీ కూడా స్వామివారికి చెందాలని మనం కోరుకుందాం. మనం ఏ పని చేసినా కూడా భగవంతుడు భాగ్యము విష్ణు కథ అనే సంకీర్తంతో ప్రారంభించబడుతుంది. మీరు నిలబడితేనే మంచిగా వింటారు, వినలేరు. కాబట్టి వినరో భాగ్యం విష్ణు కథ సంకీర్తం ప్రారంభించబడుతుంది. దయచేసి అందరూ కూర్చోవాలి. దండ పెట్టొద్దు బాగాలే. వాళ్ళు ఇంకా మనల్ని అంటారు జరగండి అమ్మా జరగండి. వినరో భాగ్యం విష్ణు కథ ఈ సంకీర్తన చాలా చక్కగా ఉంటుంది. మీరందరూ కూడా కూర్చుంటేనే బాగుంటారు. ఇలాంటి సంకీర్తన ప్రతి సంవత్సరం ఇలాంటి ధార్మిక కార్యక్రమాలు అదే కార్యక్రమం జరుపుకుంటున్నాము. మన దేవాలయంలో జరిగే కార్యక్రమాలు అప్పుడప్పుడు హనుమాన్ చాలీసాలు, విష్ణు సహస్రనామాలు, భక్తి గీతాలన్నీ కూడా టీటీడీ ఖమ్మం అనే యూట్యూబ్ ఛానల్లో మీకు వస్తుంటాయి. శాంతినగర్ ఖమ్మం గ్రూప్ లో టీటీడీ ఖమ్మం అనే యూట్యూబ్ ఛానల్లో అప్పుడప్పుడు మీకు పోస్ట్ చేస్తుంటాము. మీరు శాంతినగర్ అనే గ్రూప్ ద్వారా టీటీడీ ఖమ్మం అనే యూట్యూబ్ ఛానల్లో చూసుకుంటే మన గుళ్ళో జరిగే కార్యక్రమాలు అనేకం వస్తుంటాయి. కాబట్టి ఆ టీటీడీ ఖమ్మం అనే యూట్యూబ్ ఛానల్లో డైరెక్ట్ గా లింక్ క్లిక్ చేసి అందులో కావాల్సినప్పుడు మన గుళ్ళో జరిగే కార్యక్రమాలు. కాబట్టి వినరో భాగ్యం విష్ణు కథ అనే సంకీర్తన విన్నదమ్మా. నిశ్శబ్దంగా ఉండాలి, మాట్లాడద్దు దయచేసి ఎవరు. విష్ణు కథా వినరో భాగ్యము విష్ణు కథా వెనుకల నిధిలో విష్ణు కథా వినరో భాగ్యము విష్ణు కథా.
ఆది నుండి సంధ్యాది విధులలో వేదం గడిగాండి మీరు ఆది నుండి సంధ్యాది విధులలో వేదం వైనది నారదాదులచే నారదాదులచే విధి విధులనే విష్ణు కథా నారించి నారదాదులచే విధి విధులనే విష్ణు కథా విష్ణు కథా వెనుకల విధిలో విష్ణు కథా అయ్యో అదేంటి బాబు వదనక వేదం వ్యాసునుడిన ఇది మొత్తం అయిపోయాక తీస్తాం మొత్తం చాలు విష్ణు అయిపోయింది రెడీ ఉంటుంది రెడీ ఉండు కళ్ళలు కొలిచిలు కదా ఎల్లదీయాయే విష్ణు కొల్లెతలు కళ్ళలు కొలిచిలు కదా ఎల్లదీయాయే విష్ణు గాథా ఈదే శ్రీదే విష్ణు కథా వెనుగల విధిలో విష్ణు కథా నిరో భాగ్యము విష్ణు కథా విష్ణు కథా విష్ణు కథా చిన్న పదం ఇంకా ఉందా చెప్పండి. మనం వింటే భాగ్యం విష్ణు కథ. దాన్ని చిన్న చిన్న పదాలతో స్వామివారి సంకీర్తనలు మనకు ఆలపింపు చేశారు. అలాగే మనము ఒక సంకీర్తన కృష్ణుడి మీదన, ఒక సంకీర్తన రాముడి మీద కూడా పాడుకుందాం. అట్లాగే లాస్ట్లో ఆంజనేయ స్వామిది కూడా
ఒక సంకీర్తన. ఇక్కడ రామాలయంలో ఉన్నాం కాబట్టి రాముల వారి సంకీర్తన అంటే భద్రాచల రాముడు కావచ్చు, వైకుంఠ రాముడు కావచ్చు, మన అయోధ్య రాముడు కావచ్చు, రామ సంకీర్తన ఒకటి. జై జయ నేను బయటకు కనబడుతుంది. జై శ్రీరామ్. ఈ మధ్య చక్కగా మనము యూట్యూబ్ లో బాగా ట్రెండ్ అయిన పాట ఉంది కదండి, చెప్పండి. అనే పాటను మనం అందరూ సమర్ చేయొచ్చు. ఓకేనా? జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. రఘుకుల తిలకారారా నేను ఎత్తి ముద్దులాయరా, రఘుకుల తిలకారారా నేను ఎత్తి ముద్దులాడరా, రఘుకుల తిలకారారా నేను ఎత్తి ముద్దులాయరా, రఘుకుల తిలకారా కౌశల్యా రామారా, 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 రఘుకుల తిలకారారా నేను ఎత్తి ముద్దులాయరా, రఘుకుల తిలకారారా నేను ఎత్తి ముద్దులాయరా. ఆగ ఏడితో అంటారా? మొదటన్న కస్తూరు తిలకం చిరునవ్వులు చెందే ఆదరం, అడ్డం వస్తున్నాడు ఏడోదేమన్నా వీడియో పంపిస్తా. దించా ముగ్గల చుక్క పెట్టి నీ కలోగు సాగుగలండి, ముగ్గల చుక్క పెట్టి నీ కలోగు సాగుగలండి, ముగ్గల చుక్క పెట్టి నీ కలోగు సాగుగలండి, మనసును మాలక చేసి మేడలో వేసి రారా, మనసును మాలక చేసి మేడలో వేసి రారా, ఏడుగురుల వాడ వెంకటరమణ గోవింద గోవింద. జై జయ రామ సంకీర్తన కూడా విన్నాం. వెంకటరమణ రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం జయ జయ రామ జయ జయ టీవీలో వస్తారా బా అదే ఎక్కువ పల్లాగే చేస్తున్నా. జలతి బంధించిన పౌమిత్రయామ ఇహ విల్లు విరచిన సీతారామ, జలతి బంధించిన పౌమిత్రయామ ఇహ
హరి రామణ ఆది శకుల రామ హరి రామణ ఆది శకుల రామ హరిరాజను ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. దేవతలు 33,000 మంది, 33,000 కోట్లు అంటే 33. వారికి ఎప్పుడు కూడా ఒకే జీవనం ఉంటుంది. ఆ దేవతల నుంచి నువ్వు వచ్చినటువంటి బిడ్డలకు మనకు బ్రహ్మదేవుని కుమారుడు సనక సనందనాథుడు. నిశ్శబ్దంగా కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం. బ్రహ్మదేవుని కుమారుడు సనక. ఎప్పుడు గొడుగులు శబ్దాలు అన్నీ ఉంటాయి. ఇలాంటి సమయంలో భగవంతుని నామ సంకీర్తన చేస్తే ఆ దేవతలు అమృతం తాగినంత తృప్తిగా మనకు కూడా మన శ్రవణానందంతో చక్కని సంకీర్తన వేయంతో అమృతం తాగినంత ఆనందం కలుగుతుంది. మీకందరికీ ఇలాంటి చక్కగా యశోదమ్మ నీ కొడుకేడనే సంకీర్తన చిన్న పలకలు వెతికిన దూరకము, చిన్న పలకలు వెతికిన దొరకము, ఎందు దాగినావు మూడు వేల భావలత ముందులాడగా, 3,000 భావలత ముందులాడగా, 4,000 భావలత మధ్యమాననే, 4,000 భావలత మధ్యమాననే, నన్నలాడి వాడవు నామాలు కల్లవాడి, నన్నలాడి వాడవు నామాలు కల్లవాడి, శిరమంత్రి కుర్రేరి జగన్మాని కుర్రేరి. ఆటలలో పాటలలో అందగాడే, ఆటలలో పాటలలో అందగాడే, మన కమ్మములో నా చిన్ని కృష్ణుడే, మన సాగిరలో నా చిన్ని కృష్ణుడే, నడలాలి వాడము నామాలు కల్లవాడే, నడలాలి వాడము నామాలు కల్లవాడే, యశోదమ్మే కుర్రేరి జగన్మాని కుర్రేరి. Thank you.
భక్తులంత కలిసి భజన చేయగా అంత కలిసి భజన చేయగా కాళ్ళు గట్టుకొని నాట్యమాడినే నాట్యమాడినే అనలంగాని రాధే గోవింద కృష్ణ రాధే గోపాల కృష్ణ రాధే గోవింద కృష్ణ రాధే గోపాల కృష్ణ కృష్ణ రమణి నజోర కృష్ణ నందానంద కృష్ణ రాణి నజోర కృష్ణ రాధే 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 గోవింద కృష్ణ రాధే 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 గోవింద కృష్ణ రాధే 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 గోపాల కృష్ణ రాధే 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 గోపాల కృష్ణ జై శ్రీరామ్ గోవింద నందనందన గోవింద నవనిత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద దుష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద మధ్యమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జగలోల గోవర్ధనధార గోవింద దశరథ నందన గోవింద దశముఖవర్ధన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ హరి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద మత్స్యపూర్ణ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన పురాణ గోవింద బలరామానుజ గోవింద భక్త కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద హిత పరిపాలక గోవింద దరిద్రజన పోషక గోవింద ధర్మస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపత్తాంతర గోవింద జగన్నాథ వత్సల గోవింద గంగాసాగర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద కమల దళాచ గోవింద కామిత పరర గోవింద పాప వినాశక గోవింద పారి మురార గోవింద శ్రీముద్రాకిర గోవింద శ్రీవత్సాకిర గోవింద ధరణీనాయక గోవింద ఇరగరగోద గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్తధర గోవింద శంఖ చక్రధర గోవింద సాంగగధాధర గోవింద విరజాతి లక్ష గోవింద విరోధి వర్ధన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీవల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబధర గోవింద గరుడవాహన గోవింద విరాట రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి బందర గోవింద వానర సేవిత గోవింద వారధి బందర గోవింద ఎరుబల్లవాడ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద భగవదయాకర గోవింద
గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద హరి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ జనార్దన మూర్తి గోవింద జగసాక్షి రూప గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోవింద అభిషేక ప్రియ గోవింద అపన్ని నారణ గోవింద రత్న కిరీట రామానుజలుక స్వయం ప్రకాశ ఆసిత పక్ష నిత్య శుభప్రద నిఖిల లోకేశ గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద ఆనంద రూప గోవింద అజంతరహిత గోవింద ఇహ పరదాయక ఇతరాజ రక్షక పరమ దయాళు పద్మనాభ హరి తిరుమల వాస తులసీ వనమాల గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద దేశాద్రి నిలయ గోవింద దేశ సాయినే గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద 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 గోకులనందన గోవింద గోకులనందన గోవింద ఏడుమల్లవాడ వెంకటరమణ గోవింద గోవింద మన టిటిడి రామకృష్ణారెడ్డి గారిని మన దగ్గర పుష్పాభిషేకం ఉంది. వారిని మాకు కొద్దిగా సంగీతం పుష్పాభిషేకం సందర్భంలో కాస్త 4 పాటలు పాడవలసిందిగా కోరుకున్నంతనే వారి ప్రోగ్రాం మనకిచ్చి హరికృష్ణ గారిని ప్రవీణ్ గారిని తీసుకొచ్చి మన ప్రోగ్రాంను సక్సెస్ చేశారు. వారికి ధన్యవాదాలు. మన గుడి తరఫున, మన కమిటీ తరఫున, అందరి తరఫున ధన్యవాదాలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్.